పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలకు సమాధానం చెప్పే విధంగా పోలీసుల ప్రెస్ మీట్ లేదని లిబరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రతి అంశాన్ని లింక్ చేయాల్సిన అవసరం ఉందని విజయ్ క్లారిటీ చెప్పారు. క్లారిటీ లేకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి వీల్లేదన్నారు విజయ్ కుమార్. పాపులర్ ఒపీనియన్ ప్రజలు ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరగలేదు, కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది అనేటువంటి ఆలోచన ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. దీనిలో యాక్చువల్గా దెర్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ అనేటువంటి ఉన్నాయి. దాని ప్రకారంగా బ్రోకెన్ చైన్ అంటే క్రిమినల్ చైన్ అనేది ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక క్రైమ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఈవెంట్ని కూడా లింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్రోకెన్ చైన్ లింకింగ్ అనేది జరగకుండా ప్రతి డాట్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేయడానికి వీల్లేదు, ముగించడానికి వీల్లేదు, కేసుని క్లోజ్ చేయడానికి వీల్లేదు. అది మనకి క్రిమినల్ లా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చెప్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ క్రిమినల్ లా ప్రొసీజర్స్ ఏమున్నాయనేటువంటి దాన్ని నేను ఒకటి రెండు మీకు చెప్తాను. ఇప్పుడు ఇఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్స్ టు ప్రూవ్ హూ హ్యాడ్ ఎవిడెన్స్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్, ద చైన్ ఈజ్ కన్సిడర్డ్ బ్రోకెన్. అంటే ఎక్కడైనా సరే ఎవిడెన్స్ అనేటువంటిది పక్కాగా చూపించకపోతే ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ బ్రేక్ అయినవి అనేటువంటిది మనకి లా చెప్తూ ఉంది. ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తుందంటే దెర్ ఇస్ ఎ లోకాట్స్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్. ఎవ్రీ కాంట్రాక్ట్ లీవ్స్ ఎ ట్రేస్. అంటే ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒక ట్రేస్ ఇస్తుంది. అది ఎలాగంటే ఒక సంథింగ్ ఇట్ విల్ లీవ్ అండ్ సంథింగ్ ఇట్ విల్ క్యారీ. అది లోకాట్స్ ప్రిన్సిపల్. సో ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఏదో ఒక అంశం తెలుస్తుంది, అలాగే ఏదో ఒక అంశం వాళ్ళు క్యారీ చేస్తారు. బట్ అట్లాంటి అంశాలు ఏవి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పడం జరగలేదు. అందువల్ల ఇన్ క్రిమినల్ లా ఏ బ్రోకెన్ చైన్ రిఫర్స్ టు బ్రీచ్ ఇన్ చైన్ ఆఫ్ కస్టడీ ఆఫ్ ఎవిడెన్స్. అంటే మీనింగ్ ఏంటి? దట్ మీన్స్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్, ఇట్స్ ఇంటిగ్రిటీ ఈజ్ క్వశ్చనబుల్. సో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి విధానం ఈరోజు క్వశ్చనబుల్గా తయారైంది అనడానికి మనకి క్రిమినల్ లా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు చెప్తూ ఉంది. అంతేకాదు మనము డిజిటల్ ఎరాలో ఉన్నాము. ఐ ట్రాన్స్పరెంట్ అంటే ఐతో చూడగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం. గతంలో బుక్ మార్క్స్ చూపించి, చట్టాలు చూపించి, పుస్తకాలు తెరిచి ఆ పర్టికులర్ లైన్ అని బుక్ మార్క్స్ చూపించేటువంటి ఎరా వేరు, ఇప్పుడున్నటువంటి ఎరా వేరు. ఈ ఎరాలో ప్రతిదీ కూడా డిజిటలైజ్ అయ్యి ఐ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకని ప్రతి అంశాన్ని అంటే ఇక్కడ ఎవ్రీ డాట్ హైదరాబాద్లో బయలుదేరారు, పలు చోట్ల హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ నుంచి సూర్యాపేట, కోదాడ, ఇలా కీసర, విజయవాడ, పొట్టిపాడు, ఇట్లా అనేక రకాలైన ప్రాంతాల నుంచి వెళ్ళినప్పుడు ఎంటైర్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని డాట్ టు డాట్ ఎందుకు లింక్ చేయలేదు? వితౌట్ లింకింగ్ ఎవ్రీ డాట్, వితౌట్ లింకింగ్ ఎవ్రీ చైన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ అని లా చెప్తుంది. మరి ఇలాంటి సందర్భంలో బ్రోకెన్ చైన్ లింకింగ్ చేయకుండా కేసు క్లోజ్ చేశామని ఎలా చెప్తున్నారు అనేటువంటిది మొదటి అంశం. అలాగే సైకలాజికల్గా కనుక గమనిస్తే ఇప్పుడు మీరేం చెప్పారు? డ్రంక్ అండ్ డ్రైవ్లో సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయారని చెప్తున్నారు. మరి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నప్పుడు సైకలాజికల్ అనాలిసిస్ అనేటువంటిది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రవీణ్ కుమార్ పగడాల అనేటువంటి వ్యక్తికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? ఉంటే ఎలా తాగుతారంటే అప్పుడప్పుడు తాగుతారా, రెగ్యులర్గా తాగుతారా? ఒకవేళ అలా రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే మరి గతంలో ఏ విధంగా ఈ లిక్కర్ కొనుక్కునేవాళ్ళు? రకరకాల బ్రాండ్స్ కొన్నారని మీరు చెప్పారు. ఏ బ్రాండ్స్ కొనేవాడైనా, ఏ బ్రాండ్స్ తాగేవాడైనా, ఆ బ్రాండ్స్ ఎక్కడి నుంచి కొనేవాడు? దానికి పేమెంట్ ఏ విధంగా జరిగేది? ఇప్పుడు చిల్లర కొట్లలోకి వెళ్ళి ఫోన్పేలో చేసినట్టుగా చూపిస్తున్నారు. ఒకవేళ అతను డ్రంకర్డ్ అయితే, రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే
రెగ్యులర్గా తాగే వ్యక్తికి బ్రాండ్ స్పెసిఫిసిటీ కూడా ఉంటుంది కదా. మరి ఏ బ్రాండ్లో తాగేవాడు, ఆ బ్రాండ్స్ ఎక్కడ కొనేవాడు, దానికి పేమెంట్ ఏ విధంగా చేసేవాళ్ళు, ఫోన్పేలో చేసేవాళ్ళ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసేవాళ్ళ, మరి బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు తీయలేదు? తన యొక్క జీవన విధానాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుని దానిని మీరు చూపించలేదు? ఎందుకనంటే కేవలం 4-5 షాపులకు వెళ్ళి చిల్లర కొట్లో కొన్నటువంటి అంశాన్ని చూపించి తాగేసి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడని చెప్తున్నారు.